హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో పాలకూర గారెలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక కప్ పాలకూర కట్టను తీసుకున్నానండి. మంచి చిన్నగా కట్ చేసి తీసేసుకోవాలండి. కట్ చేసి ఒకసారి 2 సార్లు కడిగేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లో 4 పచ్చిమిర్చి, చిన్న సైజ్ అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లి రెబ్బ, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో చిన్నగా తురుము పెట్టుకున్న పాలకూర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, చిన్నగా తురుము పెట్టుకున్న కొత్తిమీర, మిక్సీ పట్టుకున్న ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, ఒక 15 నిమిషాల ముందు నానబెట్టేసుకున్న మినపప్పు 2 టేబుల్ స్పూన్, నానబెట్టేసుకున్న 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, ఒక 15 నిమిషాల ముందు నానబెట్టేసుకున్న శనగపప్పు 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ ఓమా, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, కొంచెం ఆయిల్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా కలిపేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా గారెల్లా ఒత్తేసుకోవాలండి. చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ముద్దలా చేసేసి గారెల్లా ఒత్తేసుకోవాలండి. కవర్ పైన చేసుకున్నా పర్లేదు, మన చేతి పైన చేసుకున్నా పర్లేదండి. ఆయిల్ అప్లై చేసేసుకొని వీడియో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా గారెల్లా ఒత్తేసుకోవాలండి. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న గారెల్ని ఆయిల్లో వేసేసుకోవాలండి. ఆయిల్లో వేసేసినాక 2-3 నిమిషాల తర్వాత టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్ని గారెల్ని తయారు చేసుకోవాలి. అంతే అండి, మనకి పాలకూర గారెలు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.